అందరికీ శరణార్థులు. నిన్నటి రోజు కర్ణాటకలో ఉన్నటువంటి కనక గురుపీఠంలో గుల్బర్గా శాఖా మఠమైనటువంటి తింతణి బ్రిడ్జ్ దగ్గర పీఠాధిపతి శ్రీ 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 సిద్ధరామానందపురి స్వాముల వారు అనారోగ్యంతో లింగైక్యం చెందడం జరిగింది. సిద్ధరామానందపురి స్వాముల వారి యొక్క ప్రత్యేకత ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వాముల వారు ముఖ్యంగా కర్ణాటకలో కాకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ హాలు మతం యొక్క ప్రాధాన్యతని, హాలు మతం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక సామాన్య హాలు మత కుటుంబంలో జన్మించాడు. కర్ణాటకలో మన ఆంధ్రకి బార్డర్ దగ్గర ఉన్నటువంటి చిత్రదుర్గ జిల్లా చెల్లకెరె అనే తాలూకాలో కల్లమరహళ్ళి అనే గ్రామంలో ఆయన రెండవ కుమారుడిగా జన్మించాడనమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. అంటే ఆలోచించడం, దేవుడు, సంస్కృతి, నాగరికత, వీటిపైన ఆయనకు విశేషమైనటువంటి ఆసక్తి ఉండేది. ఆ రకంగా ఆయన 18 సంవత్సరాలకి ఇల్లు వదిలేసి అలా బయట దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఆయన తిరగాడడం జరిగింది. ఆయన శైవంలో అంటే లింగాయత ధర్మాన్ని బాగా దగ్గరగా పరిశీలన చేశాడు. మురుఘామఠంలో, చిత్రదుర్గంలో మురుఘామఠంలో ఉండి అక్కడ లింగాయత ధర్మాన్ని పరిశీలన చేశాడు. అలాగే జైన మఠాలకు కూడా వెళ్ళి, అంటే జైన ఈ ప్రార్థనా మందిరాలకు వెళ్ళి అక్కడ కూడా ఆయన జైన సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. బౌద్ధాన్ని పరిశోధన చేశాడు. అలాగే ఆయన ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి వాటిలో కూడా కొన్నిసార్లు వెళ్ళి అక్కడ కూడా తన యొక్క ఆధ్యాత్మిక తృష్ణని తీర్చుకునే దానికి అక్కడ కూడా అధ్యయనం చేశాడు. ఇలా వివిధ ప్రాంతాల్లో అధ్యయనం చేసి హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఋషికేశ్లో కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడ కూడా సంస్కృతాన్ని నేర్చుకొని ఆధ్యాత్మికంగా ఆయన ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అన్ని పరిశోధనలు చేసిన తర్వాత బయటికి ఎందుకు వెళ్ళాలి, నేను నా హాలు మతంలోనే గొప్ప సంస్కృతి ఉంది, హాలు మతంలోనే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, హాలు మతానికి ఉన్నటువంటి చరిత్ర సాంస్కృతికమైనటువంటిది, అది చాలా గొప్పదని తెలుసుకున్న తర్వాత తన జీవితాన్ని హాలు మత ప్రచారానికి, హాలు మత గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేస్తూ మరి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2011లో తింతణి బ్రిడ్జ్ దగ్గర కనక గురుపీఠాన్ని స్థాపించడం జరిగింది. ఆ రకంగా ఆయన ఆధ్యాత్మిక క్షేత్రంలోకి అధికారికంగా 2011లో అడుగు పెట్టడం జరిగింది. ఆయన విశేషంగా అక్కడ కాలేజీలు, పాఠశాలలు స్థాపించడం, ప్రజలకు అంటే పిల్లలకు ఉచితంగా విద్యని, అలాగే అన్నదాసోహాన్ని కూడా ఆయన కలిగించడం జరిగింది. దీంతో పాటు ఆయన గొప్పదనం ఏంటంటే ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా వెళ్ళి అక్కడ హాలు మతస్థులకి బుడగట్టు ఆ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి కూడా సామూహిక వివాహాలను చేపట్టించడం, వాళ్ళలో చైతన్యాన్ని కలిగించడం చేసేవాడు. అలాగే ఆయన హాలు మతానికి విశేష సేవలు చేసి హాలు మతంలో పుట్టి ప్రజలకి విశేష సేవలు అందించినటువంటి అహల్యాబాయ్ హోల్కర్ యొక్క ప్రాశస్త్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేసేదానికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడం జరిగింది. ఈ రకంగా గురుపీఠాలు చాలా ఉన్నప్పటికీ ఆ తింతణి బ్రిడ్జిలో ఒక గొప్పతనం ఏంటంటే స్వాముల వారు ప్రతి జనవరి 12, 13, 14, 15 తారీఖుల్లో హాలుమత వైభవ అని చెప్పి, సాంస్కృతిక వైభవం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేసేవాడు. అంటే ప్రజలందరికీ కూడా హాలు మతం గురించి, దాని విశిష్టత గురించి చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా ఆయన చెప్తూ, అలాగే పూజారులు ఎవరైతే ఉంటారో ఇవో హాలు మతంలో ఉన్నటువంటి పూజారులకి విశేషంగా వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించేవాడు. ఎందుకంటే
వెనకటి కాలంలో హాలుమతంలో పూజారులు ఉండేవారు. ఆ పూజారులు కొంతమంది ఒడయార్లు అంటాం మనం. ఆ ఒడయార్లే మన పురోహితులు అనమాట. సో ఆ పురోహితులకి, ఆ పూజారులకి ఆ పూజా విధానాలు తెలియకపోవడం వల్ల మరి వాళ్ళలో కూడా ఒక శిష్టాచారాన్ని, ఒక ఒక పద్ధతి, పూజా పద్ధతుల్ని నేర్పేదానికి, మంత్రాలను నేర్పించేదానికి ఆయన విశేషమైన శిక్షణ శిబిరాలని ఈ 12, 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేసి మన హాలుమత గొప్ప వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత వాళ్ళకి శిక్షణ ఇప్పించేవాడు. అదే రకంగా హాలుమతంలో విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులకి, హాలుమతంలో పుట్టి హాలుమతానికి విశేషంగా మరి తమ యొక్క సేవలు అందించినటువంటి వ్యక్తులకి కనకశ్రీ, సిద్ధశ్రీ, హాలుమత భాస్కర లాంటి బిరుదుల్ని ఇచ్చి వాళ్ళని గౌరవించినటువంటి వ్యక్తి శ్రీ 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 సిద్ధరామానందపురి స్వాముల వారు. నాకు చాలా ఆత్మీయులు. నేను చాలా సందర్భాల్లో స్వాముల వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరి తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమం, సన్మాన్య మంత్రివర్యలో శ్రీమతి సవిత వారు ఏర్పాటు చేసినటువంటి కనక విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సిద్ధరామానందపురి వారు రావడం జరిగింది. అలాగే ఆలూరులో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలకి కూడా ఆయన రావడం జరిగింది. అలాగే మన కళ్యాణదుర్గం లో 2025 నవంబర్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కనకదాస జయంతి కార్యక్రమాన్ని కూడా నేను స్వయంగా ఫోన్ ద్వారా ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ రోజు కనక జయంతి కాబట్టి మొత్తం కర్ణాటకలో అన్ని మఠాల్లో కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఆయన ఆ డేట్కి రాలేనని చెప్పడం జరిగింది. మరి యొక్క సందర్భంలో ఏదైనా ఉంటే వస్తానని చెప్పి ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మరి లింగైక్యం కావడం చాలా బాధాకరం. ఏది ఏమైనా మరణాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆ కృషిని ఏదైతే ఉందో రాబోయే తరాలు ఆయన ఆశయం, ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇప్పుడు వస్తున్నటువంటి పీఠాధిపతులు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ స్వామివారికి నా యొక్క నమస్సుమాంజలి.